చాలా చోట్ల నూనెలు అమ్మే కేంద్రాలు ఉన్నాయి మనకే. ఈ నూనెలు అమ్మే చోట పారాషూట్ కంపెనీ నూనె తెచ్చేస్తారు. వీళ్ళ కొబ్బరికాయలు కొని ఎండబెట్టి ఆడించి అంత ఓపిక ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? అసలు బైబిల్లో కొబ్బరి నూనెనే లేదు, ఆ ఒలివ నూనెనే కూడా లేదు. నూనె అని ఉంది అంతే. అది ఔషధం. నూనె అనగానే కొబ్బరి నూనె, ఆ ఒలివ నూనె, పామాయిల్ నూనె, ఈ నూనెలే కాదు, చాలా రకాల నూనెలు ఉన్నాయి. అందులో ఎవడైనాను రోగి అయినా అతనికి మొదట ఏమి రాసి, నూనె రాసి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నూనె రాసి ప్రార్థన చేయండి అంటే మందేసి ప్రార్థన చేయండి అని. ఆబ్వియస్లీ మనం అందరం విశ్వాసులు అందరూ కూడా వైద్యం చేయిస్తూ కూడా ఏం చేయమంటాం? ఏమంటే మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మనం చేస్తున్నాం. మానవ ప్రయత్నంతో పాటు దేవుని సహాయం కావాలి. కాబట్టి నేను మందు మింగను అంటే కుదరదు. అది మూర్ఖపు జాబితా. అది మందులన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నువ్వు మందు మింగి ప్రార్థన చేయి. అలాగే నూనె రాచి ప్రార్థన చేయి. నూనె అనగానే మళ్ళీ వీళ్ళందరూ అమ్మకాలు పెట్టిన రూపాయి పావలా నూనె కాదు. ఆ ఆయిల్లో ఏ ఉండదు. అది కంపెనీ నుంచి కొనుక్కొచ్చావు నువ్వు. బాబు పారాషూట్ కంపెనీ ఇన్ని డబ్బాలు పంపంటే పెద్ద డబ్బాలు పంపేస్తాడు పాలకాయలతోటి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మోతాదులో వాడతారు కదా. మరి ఒకేసారి టోకెన్ ఆర్డర్ ఇచ్చేస్తే ఆ డబ్బాలన్నీ వీళ్ళు సింబల్ వేసుకున్న చక్కెర అంటించుకున్న దాంట్లో కొంచెం కొంచెం పోసుకుంటారు. పోసి దాన్ని మూత పెట్టేసి 100కి 150కి అమ్మేస్తారు మనకి. మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గర అమ్మిన కొబ్బరి నూనె కాబట్టి ఇది బాగా పనిచేద్దాం అనుకుని ఒక చుక్క నువ్వు వేసుకో, ఒక చుక్క నువ్వు వేసుకో డాడీ, ఒక చుక్క వేసుకో మమ్మీ అని అందరికి చుక్కలు వేసేస్తావు నువ్వు. ఏది కొట్టు మీద కొందిచ్చిందే. అందుకే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది అన్యులు. ఏమనంటే, అరే బాబు మా తాయెత్తుల గురించి మాట్లాడుతున్నావు, మా పాంగరిస్తే వేసే మంత్రం గురించి మాట్లాడుతున్నావు, మరి మీ కొబ్బరి నూనె గురించి మాట్లాడవా అంటే, మేము అన్నీ మాట్లాడతాం బిడ్డ. ఏది నిజమో అది నిజంగా మాట్లాడతాం, ఏది అబద్ధమో అది అబద్ధం అని మాట్లాడతాం. అది ఎక్కడైనా మాట్లాడతాం, అక్కడైనా మాట్లాడతాం, ఎక్కడైనా మాట్లాడతాం. కాబట్టి ఇక్కడ ఎవడైనాను రోగి అయినా అతనికి ఏమి రాచి ప్రార్థన చేయవలను? నూనె రాచి ప్రార్థన చేయవలను. ఆ రోజుల్లో సందర్భాన్ని జాగ్రత్తగా తీసుకుంటే నూనె అనగానే అర్థమే వస్తుంది మీకు? వైద్యం. ఆ రోజుల్లో నూనెలు వాడేవారు, ఇప్పటికీ వాడుతున్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఆయుర్వేదం తప్ప అప్పుడు ఇంగ్లీష్ మందులు లేవు కదా, హోమియోపతి మందులు కూడా లేవు. ఇప్పుడంటే హోమియోపతి మందులు వచ్చినాయి. కాబట్టి నేను మందు మింగను అని అన్నావు అనుకో, నువ్వు ఏం చేస్తున్నట్టు? తప్పు చేస్తున్నట్టు. మందు మింగి ఎవరికి ప్రార్థన చేయి? దేవునికి ప్రార్థన చేయి. డాక్టర్ కూడా ఏమంటాడు? మా వైద్యం మేము చేస్తున్నాం, మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అంటాడు కదా. అక్కడ యాకోబు పత్రికలో కూడా చెప్తుంది అదే. ఎవడైనా నువ్వు రోగి అయినా అతనికి నూనె రాచి, ఆయుర్వేద వైద్యం ఆ నూనెలే కాబట్టి నూనె రాచి అనగా వైద్యం చేసి ఏం చేయాలి? ప్రార్థన చేయి. దేవుడు స్వస్థపరుస్తాడు. అర్థమైందా?